తురుమెళ్ల శ్రీ లక్ష్మీ మాధవస్వామి మరియు శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ తేదీ బుధవారం అశ్వవాహన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉభయదాత ప్రముఖ విట్ విద్యా సంస్థల ప్రొఫెసర్ డాక్టర్ పాణ్యం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వైభవం ప్రవచన కార్యక్రమాన్ని ప్రముఖ ప్రవచనకర్త గొప్ప విద్వాంసులు లబ్ధప్రతిష్ఠులు శ్రీమాన్ డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు గారిచే ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస ప్రభువుని ఉత్సవంలోనే చూడాలి. అందుకే బ్రహ్మోత్సవంలో తిరుపతిలో ఎన్నో కష్టాలున్నా నడిచి వెళుతూ చంటి బిడ్డలను తీసుకెళ్తూ కింద కూర్చుంటూ పైన కూర్చుంటూ మరి గరుడ వాహనానికి వస్తే ఎక్కడ 12 గంటల ముందు నుంచే మానవీధులన్నీ కూడా అంగుళం కడి లేకుండా ఉంటాయి. మరి అటువంటి సమయంలో కూడా అర్ధరాత్రి వరకు కూడా కూర్చుని ఉత్సవం దర్శిస్తున్నారు అంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహం పొందడానికి. అందులో కలియుగంలో వెంకటేశుడి కంటే మించినటువంటి దైవం లేదు. 10వ తేదీ గురువారం సాయంత్రం 6:30 వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్త మండలి, అడ్వైజరీ కమిటీ సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ డాక్టర్ నంద్యాల శ్రీనివాసాచార్యులు గారి ఆధ్వర్యంలో దేవతా ఉద్వాసన, ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి ప్రముఖ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డు పొంది భగవద్గీతలోని 18 అధ్యాయాల పరీక్షలో మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకొని భగవద్గీత 141 పారాయణాలు పూర్తి చేసుకున్న భీమవరం పట్టణానికి చెందిన బొలిశెట్టి కృష్ణదేవరాయలు మరియు శ్రీమతి బొలిశెట్టి దేవి గారి దంపతుల ముద్దుల కుమార్తె చిన్నారి చేతన గారిచే 142వ భగవద్గీత పారాయణం శ్రీ లక్ష్మీ మాధవస్వామి దేవస్థానంలో నిర్వహించారు. ద్వాపరయుగంలో అధర్మమును అణిచి ధర్మమును స్థాపించడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారమును దాల్చారు. ఈ విధంగా వివరిస్తున్నారు మహారాజా పాండవ సైన్యాన్ని దుర్యోధనుడు చూసి వెంటనే తన గురువు గారైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి విష్ణుమూర్తి కాన్పు అయిన ఆదిశేషుడు బలరామునిగా అవతరించారు. మధురా నగరాన్ని ఉగ్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవారు. తదుపరి చిన్నారి చేతనను దేవస్థానం చైర్మన్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు, శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, సర్పంచి శ్రీమతి మాదా సుభద్ర గారు, విశ్రాంత మండల విద్యాశాఖాధికారి శ్రీ బెల్లంకొండ నాయుడు గారు అభినందనలతో ఘనంగా సత్కరించారు.